షలోమ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. గత వీడియోలో కుమ్రాన్ కేవ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది చాలా మందికి ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంది అని తెలియజేశారు. అంతేకాదు ఆ యొక్క వీడియోలో మేరీ జోన్స్ గారి గురించి చెప్పిన ఆ యొక్క సాక్ష్యం ఏదైతే ఉందో అది కూడా మిమ్మల్ని ఎంతో ఆత్మీయంగా బలపరిచింది అని తెలియజేశారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను అదే రోజు మరో 2 ప్రాముఖ్యమైన ప్లేసెస్ ను కూడా షూట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ నే నాకు ఫ్రీగా ఉన్న టైంలో నేను ఎడిట్ చేస్తూ ఉన్నాను. కానీ మధ్యలో సడన్ గా ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటి అని అంటే, నా దృష్టికి చాలా వీడియోస్ వచ్చాయి. ఏంటి అని అంటే, 3వ దేవాలయాన్ని రహస్యంగా నిర్మిస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ యొక్క తూర్పు ద్వారం దగ్గర నుండి కూడా చాలా వింత శబ్దాలు వస్తా ఉంటున్నాయి. ఈ యొక్క దూతలు బూరలు ఊదుతున్నట్టుగా శబ్దాలు వస్తా ఉంటున్నాయి అన్న వీడియోలు చాలా భయంకరంగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. చాలా యూట్యూబ్ ఛానళ్లలో ఈ యొక్క టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రహస్యంగా 3వ మందిరాన్ని కడుతూ ఉన్నారు అన్న వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ వీడియోస్ నా దృష్టికి వచ్చాయో వీటి గురించి తప్పకుండా క్లారిఫికేషన్ ఇవ్వాలి అన్న భావనతోటి వెంటనే ఈ వీడియో చేయడం జరిగింది. చాలా మంది ఏమంటా ఉంటున్నారు అంటే, ఈ యొక్క టెంపుల్ మౌంట్ దగ్గర ఆ యొక్క టన్నల్స్ లో, ఆ సొరంగాలలో సుత్తతో కొడుతున్న శబ్దాలు వస్తా ఉంటున్నాయి, పనులు చేస్తున్న శబ్దాలు వస్తా ఉంటున్నాయి, రహస్యంగా పనులు ప్రారంభించారు అని చెప్తా ఉంటున్నారు. దయచేసి గమనించండి, అటువంటిది ఏమీ లేదు. అంత ఈజీ కాదు. టెంపుల్ మౌంట్ ని అరబ్స్ కూడా కంట్రోల్ చేస్తారు. వాళ్ళు కూడా ఎప్పటికప్పటికి చెక్ చేస్తూనే ఉంటారు. మరి వీళ్ళందరికి వినిపించే శబ్దాలు వాళ్ళకి వినిపించవా? ఇవన్నీ తప్పుడు వార్తలు. అంతేకాదు చాలా మంది ఏమంటా ఉంటున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు యొక్క 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఏ ద్వారం గుండా అయితే తిరిగి దేవాలయంలోకి ప్రవేశిస్తాడో ఆ యొక్క ద్వారం దగ్గరంట ఈ యొక్క దూతలు బూరలు ఊదుతున్నట్టుగా ఆ యొక్క బూరధ్వని వినిపిస్తూ ఉన్నదంట. నేను యెరూషలేములోనే ఉన్నాను. కేవలము 15 నుండి 20 నిమిషాలలో నేను టెంపుల్ మౌంట్ దగ్గరికి, ఆ యొక్క ఈస్టర్న్ గేట్ దగ్గరికి, ఒలివల కొండ దగ్గరికి ఈజీగా వెళ్ళగలుగుతాను. అంతెందుకు, లాస్ట్ సండేనే అక్కడికి వెళ్ళి వచ్చాను నేను. ఈ శబ్దాలు రావడం అనేది, రహస్యంగా 3వ మందిర పనులు ప్రారంభించడం అనేది ఇవన్నీ తప్పు, ఇవన్నీ అబద్ధాలే. కేవలము యూట్యూబ్ లో వ్యూస్ కోసము, సబ్స్క్రైబర్స్ కోసము ఇటువంటి వాటిని స్ప్రెడ్ చేయడము చాలా చాలా తప్పు. నేను యెరూషలేములోనే ఉన్నాను. నాకు అప్పుడప్పుడు ఈ యొక్క ఈస్టర్న్ గేట్ దగ్గరికి, ఒలివల కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ జస్ట్ అలా కూర్చోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను ఒక కెమెరా పట్టుకొని పోయి, ఇదిగోండి ఇక్కడ నుండి శబ్దాలు వస్తా ఉంటున్నాయంట, ఇక్కడ ప్రజలందరూ చెబుతా ఉంటున్నారు ఈ యొక్క ఈస్టర్న్ గేట్ దగ్గర నుండే ఇదిగో దూతలు బూరలు ఊదుతున్నట్టుగా శబ్దాలు వినిపిస్తా ఉన్నాయంట అని నేను చెప్పొచ్చు. రహస్యంగా 3వ మందిరం కూడా కడుతూ ఉన్నారు, బ్రేకింగ్ న్యూస్ అనుకుంటే చెప్పొచ్చు. వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటుంటారు. కానీ అది దేవునికి విరుద్ధం కదా, అది తప్పు కదా, అది దిగజారణం అవుతుంది. దయచేసి గమనించండి. అలా చెప్పేవారిని అందరినీ నేను తప్పు పట్టట్లేదు. ఎందుకనంటే కొంతమంది తెలిసి తెలియకుండా కూడా మరి యొక్క 3వ మందిరం గురించి ఆ ఎక్సైట్మెంట్ న్యూస్ ఇంకెక్కడో వీళ్ళు వినినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ తోటి వాళ్ళు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంటారు. సో నేను అందరినీ తప్పు పట్టట్లేదు, కానీ దయచేసి ఇటువంటి తప్పుడు వదంతాలను మనం స్ప్రెడ్ చేయకూడదు. అటువంటివి ఏమైనా ఉంటే తప్పకుండా మన ఛానల్లో నేను మీకు తెలియజేస్తాను. దయచేసి గమనించండి. నేను గత వీడియోలో ఈ యొక్క ఎర్రని పేయను గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతేకాదు మరి ఆ యొక్క ఎర్రని పేయను అర్పించడానికి యాజకులు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా, అర్హులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఆ యొక్క మరి ఆ జలము ఏంటిది, ఈ యొక్క ఎర్రని పేయ భస్మములు కలపవలసిన జలము ఏంటిది, అంతేకాదు ఇంతకు ముందుకు వధింపబడిన దహింపబడిన ఎర్రని పేయ యొక్క భస్మములు ఉన్నాయా, వాటన్నిటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను. నాకు ఇంకా గుర్తుంది, నేను మర్చిపోలేదు. కాకపోతే నేను మిగతా ప్లేసెస్ కి వెళ్ళి వీడియోస్ షూట్ చేసుకొని రావడం జరిగింది. నేను వాటన్నిటిని ఇక్కడ నుండి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, మరలా నేను ఒలివ కొండ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకు అనంటే అక్కడ ఒలివ కొండ దగ్గరికి వెళ్ళి ఈస్టర్న్ గేట్ ని నేను మీకు చూపిస్తూ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆలస్యమైనా కానీ తప్పకుండా నేను ఆ వీడియోను స్పష్టంగా క్లియర్ గా మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతేకాదు నేను టెంపుల్ ఇన్స్టిట్యూట్ దగ్గర కూడా వెళ్ళాను. ఇప్పటికిప్పటికి దేవాలయం కట్టబడినట్లయితే దేవాలయంలో ఉపయోగించే అన్ని ఉపకరణములు రెడీగా ఉన్నాయి. యాజకుని వస్త్రాలు అవ్వచ్చు, ఆ యొక్క కటన్స్ అవ్వచ్చు, మరి యొక్క రంగులు అవ్వచ్చు, ఆ యొక్క ఆవరణంలో మరి పరిశుద్ధ స్థలంలో ఉపయోగించే ఉపకరణములు అవ్వచ్చు, అన్ని రెడీగా ఉన్నాయి. నేనైతే లోపలికి వెళ్ళి వాటన్నిటిని స్పష్టంగా నా కళ్ళతో చూశాను. కాకపోతే ఏంటి అని అంటే వీడియో తీయడానికి పర్మిషన్ లేదు. యాక్చువల్ గా ఇంతకు ముందుకు టెంపుల్ ఇన్స్టిట్యూట్ లో ఒక పెద్ద యూట్యూబర్ కి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు వాటన్నిటిని కవర్ చేయడానికి. ఆ ఆశతోటి నేను అక్కడికి వెళ్ళాను, కానీ లేదు, పర్మిషన్ లేదు అని చెప్పారు. అయితే అక్కడ మేనేజ్మెంట్ ఏమన్నారు అని అంటే, ఇలా పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీరు మెయిల్ పెట్టండి, వాళ్ళు పర్మిషన్ ఇస్తే మీరు వెళ్ళి మీరు షూట్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో తప్పకుండా నేను వాళ్ళకి మెయిల్ పెట్టడానికి ట్రై చేస్తాను, పర్మిషన్
తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. ఆ లోపు మన ఛానల్ కూడా కొంచెం గ్రో అయిపోయింది అని అంటే, సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా కొంచెం పెరిగింది అని అంటే, ఆ యొక్క మేనేజ్మెంట్ కూడా ఓకే ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నారా, పెద్ద ఛానల్ అన్న ఒక అవగాహన ఉండిద్ది అన్నట్లు. బట్ ఏది ఏమైనా నేనైతే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మీ ముందుకు చాలా మంచి మంచి వీడియోస్, చాలా ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ కంటెంట్ ని నేను మీ ముందుకు తీసుకొని రాబోతూ ఉన్నాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.